Good evening, all of you. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. All right. So welcome back, my dear students. I unable to come to you live. Sorry for the inconvenience due to some net issues. We are putting this in Premiere. All right. So today is the very important chapter, sentence improvement based on latest pattern. అవునా ఇప్పుడు ఎగ్జామ్స్లో ఏ విధంగా ఇస్తున్నాడో దానిపైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్ట్ 4 ఒకటి డిస్కస్ చేయలేదు, రిమైనింగ్ పార్ట్ 1, 2, 3 అయినాయి. తర్వాత పార్ట్ 5 ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మొత్తం 4 పార్ట్స్గా విభజించి ఒక 40 క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది ఈ వారం రోజులు. లాస్ట్ మండే నుంచి ఇవాళ సాటర్డే వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎవరైతే ఈ వీడియో మీరు చూస్తున్నారో దీన్ని కాస్త లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వారందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? సో దానికన్నా ముందు ఇక్కడ చూడండి, మనకు జూలై ఆఫర్ అని చెప్పేసి 75% ఆఫ్ ప్లస్ ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్స్. మీరు ఏ కోర్స్ పర్చేస్ చేసుకున్నా ఆ కోర్స్కి అనుగుణంగా అది ఏ ఎగ్జామ్స్ కింద పర్చేస్ చేస్తారు. సపోజ్ ఆర్ఆర్బిపిఓ ఉంది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంది. సో అది మెయిన్స్లో క్వాలిఫై అయ్యేంత వరకు కూడా మీ ఆ కోర్సులో మీరు దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 6 months కానీ 7 months కానీ ఆ వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని ఒక ఉద్దేశం. సో ఈ ఆఫర్ మీరు రావాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద కూపన్ కోడ్ Y20 కోడ్ యూజ్ చేసినట్లయితే ఈ యొక్క ఆఫర్ అనేది మీకు రావడం జరుగుతుందని ఒక ఉద్దేశం. ఓకేనా? ఇందులో మీకు ఏం లభిస్తుంది అంటే అందులో మీరు లైవ్ క్లాసెస్ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని ఒక ఉద్దేశం ఇక్కడ మీకు చెప్తున్నాం. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటే నేను చెప్పేదంతా కూడా క్లియర్గా. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తూ ఉంటాం. ఆల్రైట్, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది, బ్యాచ్ 2.0. ఇది జూలై 15కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనే ఒక ఉద్దేశం. ఇది 3 hours 3 subjects మేజర్గా టీచ్ చేయడం జరుగుతుంది ఇందులో. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇది జూలై 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో 3 hours 3 subjects మేజర్గా టీచ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ రీజనింగ్, తర్వాత నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను, తర్వాత మ్యాథమెటిక్స్ సార్ కూడా టీచ్ చేస్తూ ఉంటాడు ఇట్లా. ఓకేనా? సో అదేవిధంగా ఆశయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం గ్రూప్స్ కొరకు ఈ బ్యాచ్ కాస్త స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో జూలై 7th నుంచి కాస్త ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయినా ఈ 3 కోర్సులలో మీరు ఏ కోర్సులో కూడా జాయిన్ అవ్వాలన్నా మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y20 కోడ్ యూజ్ చేయడం వల్ల ఆ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనే ఒక ఉద్దేశం నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ. ఓకేనా? సో రైట్, ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు ఒక చిన్న క్లారిటీ. అడ్డా 24/7 అప్లికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఈ అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని దాని యొక్క రిక్వెస్ట్. సో ఓకేనా, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే ఎనీ మనీ అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ మీరు గమనిస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సార్ మీరు ఇంగ్లీష్ గ్రామటికల్ నాలెడ్జ్ చేస్తున్నారంటే ఫస్ట్ అందులో మేజర్ ఆస్పెక్ట్, అందులో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద వర్బ్, ఈ 2 మాత్రమే మీరు ఫోకస్ చేసుకోండి ఎస్పెషల్గా. అయినా ఆ తర్వాత టెన్సెస్ కానీ, వాయిస్ కానీ, స్పీచ్ కానీ ఇలాంటి పాయింట్స్ పైన ఫోకస్ చేసుకున్నట్లయితే అయితే ఎంటైర్ ఇంగ్లీష్ మంత్ర, వాట్ ఈస్ ద మంత్ర ఆఫ్ సాల్వింగ్ ద ఇంగ్లీష్ గ్రామర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అందులో ఒకటే మంత్రం గుర్తుపెట్టేసుకోండి. అందులో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వర్బ్ ఎక్కడ ఉంది, ఈ 2 అంశాలను మీరు గుర్తుపెట్టేసుకున్నట్లయితే 100% క్లారిటీ రావడం జరుగుతుందని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ నేను చెప్తున్నాను. మీరు గమనిస్తున్నారు కదా? సో ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ డైరెక్ట్ మీకు స్టార్టింగ్తోనే యాజ్ అని స్టార్ట్ కావడం జరిగింది. యాజ్ అంటే మీకు తెలిసి కంజంక్షన్ అని తీసుకుంటాం మనం ఇంగ్లీష్లో, అవునా? సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియా. యాజ్ ఇండియా అర్బనైజెస్, అర్బనైజింగ్. సో ఈ విధంగా వర్బ్ లాగా తీసుకుంటాం, అంటే సబ్జెక్ట్ వర్బ్ నుండి చల్తా, నో ఇష్యూ. యాజ్ ఇండియా అర్బనైజెస్ at a fast clip, many people living in its cities and towns have lost touch with the countryside and nature. Obviously it's happening now, so there is no error in this sentence, it's correct statement. మనకు కావాల్సింది ఏంది, ఎందులో గ్రామటికల్ మిస్టేక్ ఉందో అది కావాలి. అసలు ఏబిసిడిలో ఎందులో గ్రామటికల్ మిస్టేక్ లేనప్పుడు మన ఆన్సర్ ఏంది, ఆల్ ఆర్ కరెక్ట్ అని తీసుకుంటాం ఫైనల్గా అది, అవునా? సో క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోతాం. ఐ లవ్, ఐ ఈస్ ద సింగులర్, లవ్ ఈజ్ ఆల్సో సింగులర్, నాట్ అన్ ఇష్యూ. ఐ లవ్ దాట్ రియల్లీ బిగ్ గ్రీన్ ఓల్డ్ యాంటిక్ కార్ దట్ ఆల్వేస్ పార్క్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు అడ్జెక్టివ్ నుంచి రావడం జరుగుతుందండి. అంటే అడ్జెక్టివ్ చాప్టర్ ఎవరైతే క్లియర్గా విన్నారో వాళ్ళు మాత్రమే చేయగలరని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. అయినా చూసుకోండి, ఐ లవ్ దట్ రియల్లీ అన్నాడు. చూసుకోండి, ఇక్కడ వర్బ్ వచ్చేసి లవ్ అండి, అవునా? రియల్లీ అనేది ఏంటండి, అడ్వర్బ్. ఎందుకంటే ఫామ్తో ఎండ్ అయింది కదా, ఇది అడ్వర్బ్ అని తీసుకుంటాం. మీకు తెలుసు అడ్వర్బ్ ఎప్పుడు కూడా ఎవరిని క్వాలిఫై చేయను, అడ్వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్ను క్వాలిఫై చేస్తుంది, అవునా కదా? మరి ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉండాలి, వర్బ్ ఒక చోట అడ్వర్బ్ ఒక చోట ఉంటే ఎలా నడుస్తుంది, నడవదు. అందుకే దీన్ని తీసుకొచ్చి పెట్టండి. ఐ రియల్లీ లవ్ దట్ అని చెప్పాలి. ఐ రియల్లీ లవ్ దాట్ బిగ్ గ్రీన్ ఓల్డ్ యాంటిక్ కార్ సో అండ్ సో అండ్ సో మార్కోండి. అంతేగాని అడ్వర్బ్ని ఒక చోట వర్బ్ను ఇంకో చోట రాస్తానంటే మాత్రం సిస్టమ్ ఒప్పుకోదు. అవి 2 ఒక దగ్గరగానే వస్తూ ఉంటుంది.
సో ఈ విధంగా మనం గమనిస్తే ఆన్సర్ బి ఈజ్ ద కన్ఫర్మేషన్. బిలో ఎర్రర్ ఉందని మనం పసిగట్టాలి, బిలో ఎర్రర్ ఉందని మనం అనుకోవాలి. అర్థమైంది కనుక కాన్సెప్ట్ ఏంది ఇక్కడ, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి, ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ఆన్సర్, బి ఫర్ బెంగళూరు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయాలి ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. మీకు 2 minutes టైం ఇస్తాను, మీరే చెప్పాలి ఆన్సర్. ఎస్, లెట్స్ స్టార్ట్. ఐల్ గివ్ యూ 2 minute టైం. వాట్ ఇస్ ఆన్సర్, what is the answer? Right, fast. Right, what is the question is given here, you can see right now. The question is not only images of palm, you know, images of palm and ila arachetulan chupistam, images of palm, but also those bearing resemblance to symbols of other political, right, just a moment please. Yeah, చూసుకోండి ఇక్కడ, not only images of palm but also those bearing resemblance to symbols of other political parties will be disfigured. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎలా చదువుకోవాలి, ఇక్కడ సెంటెన్స్ not only images of palm but also those bearing resemblance, those bear resemblance will be disfigured. చూసుకోండి ఇక్కడ will be disfigured అని తీసుకోవాలి. ఇట్లా చూడండి, will be disfigured or covered by the authorities. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు, చల్తా. ఈ సెంటెన్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మరి చూసుకుందాం. ఇక్కడ ద అరకెన్ నట్, మీకు తెలుసు అదొకటి అరకెన్ నట్ ఉంటుంది, అది నట్, ఇట్స్ ఎ నట్ గ్రోన్ ఇన్ దీస్ తాలూక్స్, ఓకేనా, హ్యావ్ యూనిక్ ఫీచర్స్ లైక్ రౌండ్ అండ్ ఫ్లాటెండ్ కాయిన్ షేప్, పర్టికులర్ టెక్స్చర్, సైజ్, క్రాస్ సెక్షనల్ వ్యూస్, టేస్ట్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా దాని క్వాలిటీస్ చెప్తున్నాడు. యూ హ్యావ్ గాట్ లెస్సర్ ప్రాబ్లమ్స్ దాన్ మీ. సో ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్, ఇందులో ఎలాంటి ఎర్రర్ లేదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది అని అడుగుతున్నాడు. ఒకవేళ ఏ సెంటెన్స్ లో ఎర్రర్ లేదు, ఆల్ ఆర్ కరెక్ట్ అంటే మీ ఆన్సర్ ఏంటి, ఆల్ ఆర్ కరెక్ట్ గా తీసుకోవడం జరుగుద్ది. కాకపోతే ఇక్కడ వచ్చింది చూసుకోండి, ఆల్రెడీ ఆన్సర్ యూ హ్యావ్ గాట్ లెస్సర్ ప్రాబ్లమ్స్ అంటున్నాడు. చూడండి సార్, మనకి ఇంగ్లీష్ లో 2 పదాలు ఉంటాయి, ఒకటేమో ఫ్యూ, ఇంకోటేమో లెస్. అయినా దీన్ని కంపారిటివ్ డిగ్రీస్ తీసుకున్నట్లయితే ఫ్యూయర్ అండ్ లెస్సర్, లేదా లెస్ అని కూడా రాస్తా ఉంటాయి, FEWR, లెసర్ అని కూడా రాస్తారు, లేదా లెస్ అని కూడా రాస్తారు. అయితే డిఫరెన్స్ ఏంటి ఇక్కడ, ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే ఫ్యూ అనేది ఎప్పుడు కూడా కౌంటబుల్ సెన్స్లో వాడుకుంటాం, లెస్ అనేది ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ సెన్స్లో వాడుకుంటాం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా 1 2 3 4 5 లెక్క పెట్టగలము, కానీ లెస్సర్ ప్రాబ్లమ్స్ అని చెప్పకూడదు. మీరు లెస్ షుగర్, లెస్ వాటర్, లెస్ సాల్ట్ ఇలా మాట్లాడుకోండి, అంతేగాని లెస్సర్ షుగర్ అని ఎప్పుడు మాట్లాడకూడదు, ఆ పదం లేదు కూడా ఇంగ్లీష్లో. ఈ ప్రాబ్లమ్స్ అనేది కౌంటబుల్ అవునైనట్లయితే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు, ఫ్యూ ప్రాబ్లమ్స్ అని రాసుకోవచ్చు అని ఒక ఉద్దేశం ఇక్కడ మీరు గమనిస్తున్నారు. సో ఆ విధంగానే ఆన్సర్ చెప్పాలి. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్, సిలో మనకి ఎర్రర్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి అందరం కూడా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుందాం. వాట్ ఇస్ ద ఆన్సర్, ఆల్రైట్. టోక్యో కోర్ట్ రిజెక్టెడ్ అవుట్స్టెడ్ అంటే మొత్తం కంప్లీట్గా నిస్సాన్ బాస్ కార్లోస్ ఘోన్స్ రిక్వెస్ట్ టు అటెండ్ ద బోర్డ్ మీటింగ్ దిస్ వీక్, ఫైన్, డెనింగ్ హిమ్ అ సీట్ ఎట్ ద టేబుల్ ఈవెన్ యాజ్ ద కార్ మేకర్ లుక్స్ సెట్ టు బోల్స్టర్ అంటే స్ట్రెంథెన్ అని మీనింగ్ తీసుకుంటాం. బోల్స్టర్ అండ్ అలియన్స్ హీ బిల్ట్ ఓవర్ 2 decades. సో నో ఎర్రర్, సెంటెన్స్ కరెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ అంతా కూడా క్లియర్గా ఉంది, చూసుకోండి కావాలంటే. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డే అన్నాడు, చూసుకోండి ఇక్కడ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అన్నాడు. ఇక్కడ ఫ్యూ అనేది ఇట్ సెల్ఫ్ ద వర్డ్ ఈస్ ప్లూరల్, కానీ డే అనేది సింగులర్. సో దీన్ని కనుక మనం ప్లూరల్లోకి మార్చుకుంటే ఏమొస్తుంది, ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అని రావాలి, అయినా అంతేగాని ఫ్యూ డే అని రాకూడదు. ఎందుకంటే ఫ్యూ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లూరల్, కౌంటబుల్లో మాత్రమే ఆడుకుంటాం. ఫ్యూ బాయ్స్, ఫ్యూ గర్ల్స్, ఫ్యూ స్టూడెంట్స్, అయినా ఫ్యూ చైర్స్, ఫ్యూ మార్కర్స్, ఫ్యూ ల్యాప్టాప్స్, ఫ్యూ మొబైల్ ఫోన్స్, ఈ విధంగా మాట్లాడుకుంటాం. అందుకని ఫ్యూ డే ఉండదు, ఉంటే డే ఉంటుంది, సింగిల్ డే ఉంటుంది, అంతేగాని ఫ్యూ డే ఎక్కడ రాదు, అలాంటిది ఎక్కడ ఉండదు మనకి ఇంగ్లీష్లో. ఆ విధంగా ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే బీ ఫర్ బెంగళూరు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఐల్ గివ్ యూ 1 minute టైం. వాట్ ఇస్ ఆన్సర్, ప్లీజ్ టెల్ మీ. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఇస్ ఆన్సర్, ఫాస్ట్. Right, what is the answer guys, fast please. Right, so shall we start? చూసుకోండి. The teacher found it implausible అంటే unable to tackle, implausible that student was too late to school because he had been kidnapped by outlaws on horseback, fine.
ఇందులో నో ఎర్రర్, సెంటెన్స్ కరెక్ట్. Jackson Pollock was an iconoclastic artist. acha totally breaking with tradition by splashing paint on a blank canvas పైన ఆ యొక్క బ్లాక్ పెయింటింగ్ అని పరిచేసి తను పిక్చర్ లేయగలడంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బి కన్ఫర్మ్, నో ఎర్రర్. నెక్స్ట్ సి, సివిల్ రైట్స్ ఐకాన్ రోసా పార్క్స్ విల్ బీ రిమెంబర్డ్ ఫర్ అడామెంట్లీ. అడామెంట్లీ అంటే చాలా రఫ్గా, రూడ్గా అని మీనింగ్ వస్తుంది, చాలా రిజిడ్గా, ఫమ్గా, క్లిష్టంగా అని మీనింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అడామెంట్లీ రిఫ్యూజింగ్ టు గివ్ అప్ హర్ సీట్ ఆన్ ఏ పబ్లిక్ బస్ ఈవెన్ ఆఫ్టర్ ద బస్ డ్రైవర్ ఇన్సిస్టెడ్ షీ రిమైన్డ్ రూటెడ్ ఇన్ ప్లేస్. ఇందులో కూడా నో ఎర్రర్, సెంటెన్స్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఆల్రైట్. నెక్స్ట్, ద ఆర్డినెన్స్ అలోస్ ఫర్ కంపెన్సేషన్ టు బి ఆఫర్డ్. టు బి ఆఫర్డ్ is written in the passive voice. To be offered to victims through the liquidation of the assets of those offering ఇల్లీగల్ డిపాజిట్ స్కీమ్స్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇందులో కూడా ఎలాంటి ఎర్రర్ లేదని ఉద్దేశం. సో అన్ని కూడా కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏంది ఫైనల్ గా? రైట్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? ఆన్సర్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ విధంగా మాత్రం మనం గమనించుకోవాలి ఇట్లా. ఓకేనా? రైట్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్, ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. రైట్, ఇది కూడా మీకు 1 minute ఇస్తున్నామండి టైము. Fourth question is confirmed, there is no error. Question number 5, what is the answer fast? The bookstore had a new book which I bought it for you last evening. All right. It's getting cooler, particularly in the mornings and evening. All right. He stopped thinking about the past and his gaze seemed to come to the present tense. All right. The meadow was a tranquil sight, far away from the main roads of the present day habitation. What's the answer please? Yeah, ఇది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది గ్రామర్గా దాన్ని మనం పరిగణించలేము. అఫ్ కోర్స్ గ్రామర్ ఉన్నప్పటికీ కానీ క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా గమనిస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఒకసారి చూసుకోండి క్లియర్గా. ద బుక్ స్టోర్ హ్యాడ్ అ న్యూ బుక్. హ్యాడ్ అంటే ఇక్కడ మనం పొజిటివ్ కేసులో మాట్లాడుకోవడం జరిగింది. ఆ బుక్ స్టోర్లో కొత్త బుక్ ఉందంట. ద బుక్ స్టోర్ హ్యాడ్ అ న్యూ బుక్, రైట్, విచ్ ఐ బాట్. ఇక్కడ విచ్ అంటే మీనింగ్ ఏంది? ఆ బుక్. ఆల్ రైట్, విచ్ ఐ బాట్ ఇట్. మళ్ళీ ఇట్ ఎందుకు? విచ్ ఐ బాట్ ఫర్ యూ అంటే అయిపోయింది కదా, ఇట్ అవసరం లేదు. దీన్ని మనం రిడెండెన్సీ, సూపర్ఫ్లూస్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్తా ఉంటాం. అంటే సబ్జెక్ట్ రిపీట్ అవ్వడాన్ని బేసిక్ తీసుకొని మాట్లాడతామండి. సో ఆ విధంగా గమనించినట్లయితే ఎర్రర్ అనేది మనం ఏలోనే ఉంది. ఇక్కడ దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఏలోనే ఉంది. కన్ఫర్మ్ ఆన్సర్. రిమైనింగ్ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. ఏలో ఎర్రర్ ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం ఇట్లా. ఓకేనా? చూడండి ఇక్కడ జూలై ఆఫర్ కంటిన్యూ అవుతుంది. 75% ఆఫర్ ఉంది. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209. ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా పెయిడ్ బ్యాచెస్లో యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, వాట్ ఈస్ ఆన్సర్? రిమైనింగ్ 2 questions ఉన్నాయి, మీకు హోంవర్క్ ఇస్తామండి. క్వశ్చన్ సింపుల్, వాట్ ఇస్ ఆన్సర్? 1 by 1 చేయండి. రైట్, వాట్ ఇస్ ఆన్సర్? చూద్దాం 1 by 1. యోగా ఈజ్ an ancient health practice that focuses, obviously practice is the singular, that అనేది relative pronoun, focusing to practice singular అయితే focuses on the mind body connection. Next, tonight's program focuses, program is the singular, focuses is also singular, on the difference between human and ape forms of intelligence. ఇది కూడా చక్కగా ఉంది. నాట్ అనిచ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇందులో కూడా ఉంది చక్కగా. నాట్ అనిచ్. నెక్స్ట్, security has been beefed up for the education ministry's visit to the university. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్, being his family traveled from one place to place, all right, from place to place, Kaiser Chavez attended more than 30 schools as a child. అయినా వాళ్ళ పేరెంట్స్ ప్రతి చోటి మరి మేబీ జాబ్ వృత్తిరీత్యా వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవడం వల్ల ఆ వ్యక్తి అనే అతను దాదాపు 30 స్కూల్లో చదవడం జరిగిందట చిన్నప్పుడు. అంటే ఇక్కడ బీయింగ్ ప్లస్ V3 ఉండాలి. మనకి ఇంగ్లీష్లో మీరు గమనించారు చాలాసార్లు ఉంటే బీయింగ్ ప్లస్ V3 ఉండాలి. అట్లా కాకుండా డైరెక్ట్ బీయింగ్ హిస్ ట్రావెల్డ్, బీయింగ్ హిస్ ఫ్యామిలీ ట్రావెల్డ్. హిస్ ఫ్యామిలీ ఎగ్దమ్ సబ్జెక్ట్, ట్రావెల్డ్ ఈజ్ ద ఎగ్దమ్ వర్బ్ ఫాము. అదేవిధంగా ఇక్కడ కైజర్ చావేజ్ అనేది సబ్జెక్ట్ చూసుకోండి, ఎగ్దమ్ అటెండెడ్ అనేది కూడా వర్బ్ ఫాము. ఇలా 2 సెంటెన్సెస్ని బీయింగ్ అనే మాట మాత్రం ఎప్పుడూ కలపదు. బీయింగ్ అనేది అది జెరండియల్ ఫామ్గా తీసుకుంటాము. అయినా యాక్షన్ ఈజ్ ఇన్ ద కంటిన్యూటీ అన్నప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని కంజంక్షన్ లాగా వాడడానికి మాత్రం వీల్లేదు. మీరు ఇలా బికాస్ హిస్ ఫ్యామిలీ అని తీసుకోండి అనా, లేదా సిన్స్ హిస్ ఫ్యామిలీ అని తీసుకోండి. ఈ 2 సఫిషియంట్ కంజంక్షన్స్ అని దాని యొక్క ఉద్దేశం. అంతేగాని బీయింగ్ తీసుకోవడం వల్ల అర్థం లేదు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ సార్ బీయింగ్ ట్రావెల్డ్, ఎస్ బీయింగ్ ట్రావెల్డ్ కరెక్ట్ ఆన్సర్, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఉండకూడదు.
మరి అట్లా అని చెప్పి మీరు సబ్జెక్ట్ కట్ చేయొచ్చు కదా సార్ అని మీరు క్వశ్చన్ వేయచ్చు. బాబు సబ్జెక్ట్ని కట్ చేసే హక్కు కానీ అధికారం కానీ మనకు లేదు. సబ్జెక్ట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మీరు దాన్నే చంపేస్తానంటే ఎట్లా, అవునా కదా? సో అందుకని చెప్పేసి మీకు ఇంకా వేరే ఏమైనా చేంజ్ చేసుకోండి. ఉన్నాయి కదా మనకు మంచి కంజంక్షన్స్ ఉన్నాయి, సిన్స్ ఫర్ అనేది పక్కా రీజన్ చెప్తా ఉంటాయి, ఆ విధంగా మీరు కనుక్కోండి అక్కడ. వాట్ ఈస్ ద ఇష్యూ, అవునా కదా? సో ఇట్లా మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోండి. 6th క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి, డి ఫర్ ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూ హ్యావ్ టు మార్క్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్, రోడ్ ఇన్ Chelmsford Ford is closed completely after a van has exploded on a residential street. చూసుకోండి, ఇందులో ఎర్రర్ ఉంది, మీరు గమనించండి. సబ్జెక్ట్ వచ్చేసి రోడ్ ఇస్ ద సబ్జెక్ట్, మీరు గమనిస్తారు. ఇన్ సంథింగ్ లైక్ ఇది ప్లేస్ నేమ్, ఇన్ Chelmsford ఈజ్ క్లోజ్డ్ కంప్లీట్లీ అన్నాడు. కంప్లీట్లీ అనేది మొత్తంగా, అంటే ఇది అడ్వర్బ్. క్లోజ్డ్ అనేది ఇక్కడ వర్బ్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం సార్, అడ్వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే వర్బ్ ముందు వస్తూ దానికి సపోర్ట్ చేస్తూ దానికి జై కొడుతూ ఉండాలి. ఇప్పుడు పార్టీ వర్కర్స్ అంతా కూడా పార్టీ కోసం జై కొట్టాలి, అంతేగాని పక్క పార్టీ కోసం పక్క వారి కోసం జై కొడతారా? అలా ఉండదు కదా సిస్టమ్. అంటే ఎక్కడైతే ఆ యొక్క పార్టీ వర్గాలు ఉంటాయో, పార్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి లాజిక్లో మాత్రమే వీళ్ళు పని చేయాలి. అట్లా కాకుండా ఎక్కడ పోయి పని చేస్తానంటే ఒప్పుకుంటా ఆ సిస్టమ్ ఒప్పుకోదు. అందుకే ఖచ్చితంగా కంప్లీట్లీ క్లోజ్డ్ ఉండాలి, క్లోజ్డ్ కంప్లీట్లీ ఉండదు. ఇది ఉల్టా రాయాలి. ఇక్కడ ఎలా రాయాలి, కంప్లీట్లీ క్లోజ్డ్ అని చెప్పాలి. ఇలా మంచి అడ్వర్బ్ ఫ్రేమేషన్, అంటే ఆ ఫార్మేషన్ మీరు ఫ్రేమ్ చేసుకోవాలని దాని యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా ఆన్సర్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, దట్ ఐ విల్ గివ్ ది రిప్లై. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్ ముందు ఇంకోటి ఉంది. 9th క్వశ్చన్ ఇస్ ద లాస్ట్ వన్. 8th క్వశ్చన్, వాట్ ఇస్ ఆన్సర్? ఐ విల్ గివ్ యూ 1 minute టైం. ఫైన్. All right, what is answer please? Yes, first ల్యాబ్ మీట్, ఇది కూడా ఉంటుందంట నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్న పదం. ల్యాబ్ మీట్ ఈజ్ మీట్ గ్రోన్ ఇన్ ల్యాబొరేటరీస్, ఆల్ రైట్, ఫ్రమ్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ progenitor cells. Fine. I am totally disgusted by you. చూసుకోండి, దొరికిపోయింది ఇక్కడ ఆన్సర్. ఇక్కడ ఎగ్జామ్ ఇంకా వేరే చూడాల్సిన అవసరం లేదు సార్. ఇది ప్రిపోజిషన్ చాప్టర్ నుంచి రావడం జరిగింది. వెరీ సింపుల్. లాస్ట్ ఐఎమ్ టోటల్లీ డిస్గస్టెడ్ బై యూ అన్నాడు, ఇది రాకూడదు. ఐఎమ్ టోటల్లీ డిస్గస్టెడ్ విత్ యూ అని రావాలి. ఇంగ్లీష్లో డిస్గస్టెడ్ బై ఎక్కడా లేదు, ఐఎమ్ టోటల్లీ డిస్గస్టెడ్ విత్ యూ అని చెప్పాలి. సింపుల్ లాజిక్, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మిగతా సెంటెన్సెస్ అన్ని కరెక్ట్, అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా? సో మీరు ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో ఈ హోంవర్క్ చేసి మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు ఒక ఆన్సర్ రాయాలి, అయినా దానికి నేను రిప్లై ఇస్తాను. మరి ఎక్కడ ఉంది ఎర్రర్, ఏ విధంగా కరెక్ట్ అయిందని దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము లైవ్ చేయలేకపోయాము, డ్యూ టు ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల మనం లైవ్ చేయలేకపోయాం. అందుకని చెప్పేసి మీకు ప్రీమియర్లో ఇస్తున్నాం. ఓకేనా? సో అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ యొక్క కామెంట్ బాక్స్లో మీరు రాయండి మీ యొక్క ప్రాబ్లమ్ని. ఓకేనా? దట్ ఐ విల్ గివ్ ద రిప్లై. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాస్ టుడేస్. నౌ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, సో మనకు జూలై ఆఫర్ అనేది రన్ అవుతుంది. సో 75% ఆఫ్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ ప్లస్ ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్స్ అని ఇక్కడ మనకు కనబడుతుంది. మీరు యూజ్ చేయాల్సినటువంటి కూపన్ కోడ్, 75% ఆఫర్ రావాలంటే మీరు యూజ్ చేయాల్సినటువంటి కూపన్ కోడ్ వచ్చేసి గమనించండి, ఇక్కడ Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ ఆఫర్ అనేది మీకు రావడం జరుగుతుంది. మన దగ్గర ఏం బ్యాచెస్ ఉన్నాయంటే చూడండి క్లియర్గా. మన దగ్గర బ్యాచెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ ఉంది, తర్వాత SBI PO ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా ఉంది. ఇక్కడ డేట్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి జూలై 15th, జూలై 29th. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ కొరకి గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళ కొరకు కూడా జూలై 7th నుంచి అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రతి ఒక్క బ్యాచ్ అనేది ఇక్కడ చూడండి 3 గంటలు ఉన్నది. మీరు ఈ బ్యాచ్ ఏ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ఇక్కడ. ఆల్రైట్, సో ఇది వాటి క్లాసు. సో ప్లీజ్ అందరూ కూడా ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయాలని దాని యొక్క రిక్వెస్ట్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ. ఓకేనా? విల్ మీట్ అగైన్ టుమారో with the Hindu editorial and evening classes. Okay, thank you very much. Bye bye, see you.